హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శ్రీ. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ మా అమ్మ స్టైల్లో చేసే టమాటా ఫ్రైడ్ రైస్. దీన్ని చాలామంది చాలా స్టైల్లో చేస్తారు. ఈరోజు నేను మీకు ఈ స్టైల్లో చేయించబోతున్నాను. రండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని పైన చూపించినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. టమాటా ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ 1, క్యాప్సికమ్ 1, పచ్చిమిరపకాయలు 7 to 8, టమాటాలు 4, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. వీటన్నిటిని కటింగ్ చేసుకుందాం రండి. ముందుగా ఆనియన్ని తీసుకొని దాన్ని మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని సగానికి కోసి మధ్యలోకి కట్ చేయాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాని కూడా కావాల్సినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ దాకా నూనె వేసుకొని 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేగనీయాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులోకి ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. అవి వేగిన తరువాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులోకి గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. తరువాత అందులోకి ఇందాక కోసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కొంచెంసేపు కలబెట్టుకోవాలి. ప్యూరీ కొంచెం వేగిన తరువాత కుక్కర్ మూత పెట్టుకొని 2-3 నిమిషాల దాకా ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి కడిగి వంపిన బియ్యాన్ని వేసుకోవాలి. తరువాత నీళ్ళను బాగా మరగనివ్వాలి. మరిగిన నీళ్ళల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గెంటెతో బాగా కలుపుకోవాలి. కలిసిన తరువాత కుక్కర్ మూత పెట్టుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత గెంటితో కలబెట్టుకోవాలి. ఇక్కడ కలబెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అన్నం అంతా ముద్దయిపోతుంది. అంతా కలిసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ముక్కలు మగ్గేంత వరకు కొంచెంసేపు ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి ఆవిరిపోయిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. సర్వ్ చేసుకున్న దాన్ని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి.
ఇంతే అండి, చాలా సింపుల్గా మా అమ్మ చేసిన టమాటా ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.